కలియుగం ప్రారంభంలోనే ధర్మదేవత యొక్క 3 పాదములు తెగిపోయి ఒక్క పాదం మీద టేకుతోంది. భూదేవి గోమాత రూపాన్ని పొంది ఏడుస్తోంది. భూదేవిగా ఏడవచ్చుగా, గోమాత రూపాన్ని పొంది ఏడవడం ఎందుకు? ఎన్నడూ హింసింపబడకూడని ప్రాణి అంటూ ఈ లోకంలో ఉంటే ఒకే ఒక్క ప్రాణి ఉంది, అదే గోమాత. అసలు అది ఎన్నడూ హింస పొందకూడదు. గోమాత హింస పొందిందనుకోండి, అక్కడ సుఖశాంతులు ఉండవు. గోమాత హింస పొందినటువంటి దేశంలో శాంతి ఉండేటటువంటి అవకాశము ఉండదు. అందుకే స్కాంద పురాణంలో వ్యాసుడు ఒక మాట అంటే, ఏ ఇంట ఏ రాష్ట్రమునందు ఏ దేశమునందు గోవు దుఃఖిస్తుందో, గోవు హింసకు లోనవుతుందో అక్కడ దేవతల యొక్క అనుగ్రహం ఉండదు, అక్కడ శాంతి ఉండదు. గోవు ఎప్పుడూ రక్షింపబడవలసినటువంటి ప్రాణి. గోవు యందు పరమాత్మకి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ. భూదేవి ఎచ్చినా పట్టించుకోడేమో కానీ ఒక గోమాత అంబారామం చేసి ఏడిచింది అంటే ఆయన అంగీకరించి. గోవుని కానీ చెనకితే వటదళంబున కనుమూయువాని కడుపు ఉడికిపోదే అంటారు. ఆ వటపత్రశాయి అయినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క కడుపు ఉడికిపోతుంది ఆవు జోలికెడితే. భూదేవి భగవంతుడు తన వైపు చూసి తన భారాన్ని తగ్గించాలన్ననాడు మొట్టమొదట ఏ రూపాన్ని పొందుతుందంటే గోరూపాన్ని పొంది ఏడుస్తుంది. గోరూపాన్ని పొంది ఏడిచిందా ఈశ్వరుడు అంగీకరించడం. భూమికి భారం అన్న మాట ఉండదు, ఇన్ని వస్తువుల చేత భారం అన్న మాట ఉండదు. భూమికి భారం ఒక్కటే. ఏది భారము అంటే పాపమే భారము. పాపం అంటే వేదము ఎలా చెప్పిందో అలా బ్రతకకుండా తన ఇచ్చ వచ్చిన రీతిలో బ్రతకడాన్ని పాపమని పిలుస్తారు తప్ప పాపం అన్న మాటకి ఇంకొక అర్థం ఉండదు. అలా పాపం ఎక్కువైపోతే వేదం చెప్పినట్టు బ్రతికేటటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోతోంది అనుకోండి, వేద విరుద్ధమైన ప్రవర్తన ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడు గోరూపాన్ని ధరించి భూమి ఏడుస్తుంది. ఏడిస్తే పరమాత్మ వెంటనే జోక్యం చేసుకుంటాడు. గోవుల జోలికెడితే అక్కడ శాంతి ఉండదు, నేను వాళ్ళని పట్టి చెనకుతానన్నాడు. కాబట్టి గోరూపాన్ని ధరించి పక్కన దూడ లేకుండా ఒక ఆవు ఏడుస్తోంది. ఈ ధర్మము వృషభ రూపాన్ని ధరించి ఉంది. ఆ వృషభము గోమాతను అడిగింది, ఏమమ్మా ఏడుస్తున్నావు? నీ కన్నుల వెంట నీరు రాకూడదు కదా, కలిపురుషుడు ప్రవేశిస్తున్నాడని బాధపడుతున్నావా? కలిపురుషుడు ప్రవేశిస్తే పాపములు పెరిగిపోతాయి. ఎటువంటి రోజులు రాబోతున్నాయో నాకు తెలుసమ్మా.